యుద్ధం 5వ రోజుకు చేరింది. 4 రోజులుగా మిడిల్ ఈస్ట్ లో బాంబుల వర్షం కురుస్తోంది. అటు ఇరాన్, లెబనాన్లపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఇరాన్ అధ్యక్ష భవనంతో పాటు 2 అణు కేంద్రాలపై దాడులు చేశాయి. ఖమేనీ వారసుడిని ఎన్నుకోవడానికి ఓటింగ్ నిర్వహించాల్సిన కార్యాలయం పైన బాంబులు వేశాయి. లెబనాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. బీరూట్ లోని దహియాలో విధ్వంసం సృష్టించింది. హెజ్బొల్లా కేంద్రాలు టార్గెట్ గా దాడులు చేస్తోంది. తాజా దాడుల్లో హెజ్బొల్లాలో టీవీ, రేడియో స్టేషన్లకు నష్టం వాటిల్లింది. దక్షిణ లెబనాన్ లోకి మరిన్ని బలగాలను ఇజ్రాయెల్ తరలిస్తోంది. హెజ్బొల్లాలో స్థావరాల చుట్టూ ఉన్న 80 గ్రామాల ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, లేకపోతే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించింది. తాజాగా లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 40 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు హెజ్బొల్లా లక్ష్యంగా దాడులకు దిగిన ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోకి ప్రవేశించింది. ఇటు అమెరికా స్థావరాలు, ఎంబసీలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అమెజాన్ సెంటర్లపైన దాడులు చేసింది. యుద్ధం కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క ఇరాన్లోనే 4 రోజుల్లో 787 మంది మృతి చెందారు. లెబనాన్లో 52 మంది మృత్యువాత పడ్డారు. హర్మోజ్ జలసంధిలో ఇరాన్ దాడి చేసిన నౌకలోని సిబ్బందిలో 3 భారతీయులు మరణించారు. అమెరికాకు పెద్ద దెబ్బే తగిలింది. ఆ దేశానికి చెందిన 6 సైనికులు మరణించారు. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. యుద్ధ వాతావరణ నేపథ్యంలో సౌదీ, కువైట్లలోని ఎంబసీలను అమెరికా మూసివేసింది. యుఏఈలోని తమ డేటా సెంటర్లపై డ్రోన్ల దాడులు జరిగాయని అమెజాన్ ప్రకటించింది. బహ్రెయిన్లోని డేటా సెంటర్ పైన దాడి జరిగిందని వెల్లడించింది. పశ్చిమాసియా అగ్నిగుండంలా మారుతోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే దుబాయ్, అబుదాబి, ఖతర్, కువైట్ లాంటి ప్రాంతాలపై విరుచుకుపడిన ఇరాన్ తాజాగా దుబాయ్లో విధ్వంసం సృష్టించింది. అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా దాడి చేసింది. దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ పై ఇరానియన్ షాహిద్ డ్రోన్ దాడి చేసింది. దీంతో కాన్సులేట్ భవనం తీవ్రంగా దెబ్బతింది. ప్రాణ నష్టం గురించి ఇంకా తెలియాల్సి ఉంది. పశ్చిమాసియా అగ్నిగుండంగా మారుతోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులకు తెగబడుతోంది. ఇప్పటికే దుబాయ్, అబుదాబి, ఖతర్, కువైట్ లాంటి ప్రాంతాలపై విరుచుకుపడిన ఇరాన్ తాజాగా దుబాయ్లో విధ్వంసం సృష్టించింది. అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా దాడి చేసింది. దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ పై ఇరానియన్ షాహిద్ డ్రోన్ దాడి చేసింది. దీంతో కాన్సులేట్ భవనం తీవ్రంగా దెబ్బతింది. ప్రాణ నష్టం గురించి ఇంకా తెలియాల్సి ఉంది.